నేను దుబాయ్ లో ఉన్నప్పుడు నాకు అజిత్ అని చెప్పేసి ఒక తమిళ ఫ్రెండ్ ఉంటుండే. వాడు మ్యారేజ్ గురించి ఒక మంచి విషయం చెప్పిండు, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే ఒక 3 years బ్యాక్ మామూలుగా ఒక రోజు మనం అడిగినుంటి, ఏంటంటే మచ్చా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా, నీకు 25 సంవత్సరాలు కానీ ఎక్కువ ఏజ్ ఉంది కదా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పానంటే వాడిని ఒక మాట చెప్పాను అనమాట. ఏంటంటే మచ్చా నాకు కళ్యాణం பண்ணுவேன், அதுக்கப்புறம் எனக்கு குழந்தை வரும், ఆ குழந்தை எனக்கு அப்பா எனக்கு இந்த சாக்லேட் வேணும், இந்த பொம்மை வேணும் சொல்லும் போது நான் வாங்கில நினச்சிக்குவே, எனக்கு ரொம்ப வலிக்கும். அது நான் సెటిల్ అయితే అప్పుడు தான் నాకు కళ్యాణం பண்ணுவேன், అప్పటి వరకు నాకు కళ్యాణం பண்ண మాటని சொன்னாங்க. అంటే దీని అర్థం ఏంటంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు పిల్లలు పుడతారు, అందులో నుంచి నాకు కొడుకో నాకు కూతురు నన్ను నాన్న నాకు ఈ బొమ్మ కావాలా, నాకు ఈ చాక్లెట్ కావాలా, నాకు ఇది కావాలా అది కావాలని చెప్పేసి అడిగితే నా దగ్గర డబ్బులు లేక నేను కొనియకపోతే వాళ్ళ చిన్నపిల్లలు ఎంత బాధపడతారు, నేనెంత బాధపడతా. ఆ బాధ నాకు వద్దు, నేను సెటిల్ అయినప్పుడే మంచి సెటిల్ అయినప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. ఎట్లా సెటిల్ అయితే అంటే పిల్లలు కానీ మా భార్య కానీ వాళ్ళు అడిగింది నేను ఖచ్చితంగా కొనింత స్తోమత నాకు ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకుంటా అన్నుండే. అప్పుడుగా నేను పెళ్లి చేసుకొని ఎవరిని బాధ పెడదలుచుకోవాలని చెప్పేసి అన్నుండే. ఈ లైన్ మస్తు నచ్చింది నాకు. ఎప్పుడైనా పెళ్లి గురించి ఆలోచించినప్పుడు నాకు ఇదే యాదకి వస్తుంది మైండ్ లో. ఏంటంటే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా, సెటిల్ కాకముందు పెళ్లి చేసుకొని వైఫ్ ని మన పిల్లల్ని బాధ పెట్టద్దు, వాళ్ళు అడిగింది ప్రతిదీ కొనిచ్చింది స్తోమత ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలా అని చెప్పేసి మ్యారేజ్ గురించి థాట్ వచ్చిన ప్రతిసారి నాకు ఇదే అనిపిస్తుంది. వాడు చెప్పిన మాట గుర్తుకొస్తాయి నాకు. సో నేను ఏం చెప్తా అంటే వెల్లిగా సెటిల్ అయిపోయి మంచి సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుంటాను అనుకో, చాలా హ్యాపీగా ఉంటారు అట్లా.